ఒక ధనవంతుల కుటుంబంలో దేవుడు జన్మింపజేశాడు, కానీ నాకు ప్రశ్నలు వస్తున్నాయి. నేను ఎవడను, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎందుకు పుట్టించాడు దేవుడు అనే ప్రశ్నలు వచ్చి జవాబు దొరక నేను ఇంట్లోంచి పారిపోయి తిరుపతి బలుకొని కన్యాకుమారి వరకు యాత్ర చేస్తూ వచ్చాను. ఏ దేవుడు మాట్లాడలే. హైదరాబాద్ చేరాను. హైదరాబాద్లో ఆత్మహత్య తీసుకొని చార్మినార్ ఎక్కాను, దింపిస్తాం అనుకున్నాను. అయితే దేవుడు చావుని వలే అద్భుతకరంగా బైబిల్ గ్రంథం తీసుకొచ్చాడు. తీసుకొస్తే 4 మాటలు వినగానే నా పాప జీవితం గుర్తుకొస్తుంది. పరిశుద్ధాత్ముడు ఒప్పించాడు. ఏడ్చాను, ప్రార్థన చేశాను. నాతో చెప్తున్న వీటితో పాటు ప్రార్థన చేస్తూ వచ్చేది అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు క్షమించాడు, శిలువ రక్తంతో కడిగేశాడు, మనోన్నతిని తెరువు చేశాడు, సంతోషం ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, ఆనందం ఇచ్చాడు, విజయం ఇచ్చాడు, నా ప్రశ్నలకంటే జాబ్ ఇచ్చాడు. ఇప్పుడు చనిపోతే నా దేవుడి దగ్గరికి వెళ్తానే నమ్మిక నాకు ఇచ్చాడు.